డీఎంకే సర్కార్ హయాంలో జరిగిన అవినీతిపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాల సంస్థ టాస్మాగ్ ప్రక్షాళనను ఆయన ప్రారంభించారు. టాస్మాగ్ సంస్థలో జరిగిన అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా చూడాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడులో దాదాపు 3 సంవత్సరాల కిందట మద్యం కుంభకోణం వెలుగు చూసింది. ఈ సందర్భంగా టాస్మాగ్ ప్రభుత్వ రంగ సంస్థ పేరు తొలిసారి తెరమీదకొచ్చింది. టాస్మాగ్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి తమిళిగా వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ తన మార్క్ పాలనను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వ మద్యం విక్రయాల సంస్థ టాస్మాగ్ ప్రక్షాళనను ఆయన ప్రారంభించారు. టాస్మాగ్ హోల్సేల్, రవాణా, రిటైల్ విక్రయాలలో జరుగుతున్న భారీ నిధుల మళ్లింపును, అనధికారిక పార్టీ ఫండు వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరాలని స్పష్టం చేశారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్, సంక్షిప్తంగా దీనిని టాస్మాగ్ అంటారు. ఇదొక ప్రభుత్వ రంగ సంస్థ. డీఎంకే ప్రభుత్వం హయాంలో టాస్మాగ్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టాస్మాగ్ ప్రభుత్వ రంగ సంస్థపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. టాస్మాగ్ సంస్థలో జరిగిన అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల ఆయన తొలిసారిగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన టాస్మాగ్కు సంబంధించి ఆరోపణల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అవినీతి నిగ్గు తేల్చాలని ఆయన నిర్ణయించుకున్నారు. అంతేకాదు టాస్మాగ్ ఆధ్వర్యంలో జరిగే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి తమిళనాడు ఖజానాకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారు. కాగా అనధికారిక పార్టీ ఫండ్ కింద ప్రతి నెల దాదాపు 102 కోట్ల రూపాయలు టాస్మాగ్ సంస్థ నుంచి దారి మళ్లుతున్నట్టు ముఖ్యమంత్రి విజయ్ దృష్టికొచ్చింది. అంతేకాదు గత 5 సంవత్సరాల కాలంలో తమిళనాడు ప్రభుత్వం ఖజానా నుంచి దాదాపు 1600 కోట్ల రూపాయలు పక్కదారి పట్టి ఉండొచ్చని ముఖ్యమంత్రి విజయ్కు అధికారిక వర్గాలు సమాచారం అందజేశాయి. అంతేకాదు డీఎంకే ప్రభుత్వం హయాంలో టాస్మాగ్ సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే టాస్మాగ్ సంస్థలో దాదాపు 1000 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కిందటేడాది మార్చి 6, అలాగే 8 తేదీల్లో టాస్మాగ్ ప్రధాన కార్యాలయం సహా అనేక ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. కాగా ఈడీ దాడులు తమిళనాడులో దుమారం సృష్టించాయి. దీంతో ఈడీ దాడులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వంతో పాటు టాస్మాగ్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశాయి. కాగా అదే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన సదరు పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ఈడీ దాడులు చేయడాన్ని న్యాయస్థానం సమర్థించింది. మనీ లాండరింగ్ అనేది దేశ ప్రజలపై చేసే నేరంగా మద్రాస్ హైకోర్టు పేర్కొంది. కాగా తమిళనాడులో దాదాపు 3 సంవత్సరాల కిందట మద్యం కుంభకోణం వెలుగు చూసింది. ఈ సందర్భంగా టాస్మాగ్ ప్రభుత్వ రంగ సంస్థ పేరు తొలిసారి తెరమీదికొచ్చింది. టాస్మాగ్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కుంభకోణం మొత్తం భారీగా ఉండడంతో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రధానంగా ప్రైవేట్ డిస్టిలరీలు ఈ కుంభకోణంలో చాలా కీలకంగా మారాయి. తమిళనాడులో నల్లధన లావాదేవీలకు ప్రైవేట్ డిస్టిలరీలు కేంద్రంగా ఉన్నాయన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ ప్రముఖుడు సెంథిల్ బాలాజీతో సంబంధం ఉన్న అందరి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇన్వాయిస్లు పెంచడం, అలాగే మోసపూరిత ఇన్వాయిస్లతో ప్రైవేట్ డిస్టిలరీలు అక్రమంగా భారీ ఎత్తున సొమ్మును పోగేసుకున్నాయని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో టాస్మాక్కు ముఖ్యమైన మద్యం సరఫరాదారులుగా ఉన్న అనేక ప్రైవేట్ డిస్టిలరీలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సర్కార్ ఓడిపోవడాన్ని మద్యం కుంభకోణం కూడా ఒక కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధానంగా మద్యం కుంభకోణాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేసింది. అంతేకాదు అప్పటి డీఎంకే సర్కార్కు వ్యతిరేకంగా విజయ్ చేసిన అవినీతి ఆరోపణల్లో మద్యం కుంభకోణం కూడా ఉంది. అంటే టాస్మాక్ సంస్థను అడ్డం పెట్టుకుని అప్పటి స్టాలిన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నది తెరమీదికొచ్చిన ప్రధాన ఆరోపణ. ఏదేమైనా డీఎంకే సర్కార్ హయాంలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి విజయ్ ఉక్కుపాదం మోపారు.